అమరావతిలో 5 ఎకరాల్లో భారీ భవంతిని నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేస్తున్నాడో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. వందల కోట్లతో చంద్రబాబు ప్యాలెస్ కట్టుకుంటూ దానికి శంకుస్థాపన చేసే క్రమంలో విషయాలు బయటకు రాకూడదని తెరలు కట్టుకుని మరీ చేసుకుంటున్నారని టీజేఆర్ విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్, తాడేపల్లిలో వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ ఆఫీసులు, ఇళ్లు కట్టుకుంటే విషం ప్రచారం చేశారు. వాటిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో చంద్రబాబు అమరావతిలో ప్యాలెస్ కట్టుకుంటున్నారు. 5 ఎకరాల్లో ఈ భారీ ప్యాలెస్ నిర్మాణం చేస్తున్నారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, కొండాపూర్లలో చంద్రబాబు కట్టుకున్న ఇల్లు, ఫామ్ హౌస్లు విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇంట్లో వాడిన విదేశీ మొక్కలు దగ్గర నుంచి ఇంటీరియర్లకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఏ ఒక్కరిని ఆ ఇంట్లోకి కూడా రానివ్వరు. అమరావతిలో చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులు కూడా ఆహ్వానం లేదు. స్థానిక దళిత ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం లేదు. ఇంటి శంకుస్థాపనకు కూడా చంద్రబాబు తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేశారో చెప్పాలని. అమరావతిలో గజం రూపాయలు 60,000 ఉందని గతంలో చంద్రబాబు చెప్పారు. కానీ చంద్రబాబు ఇంటికి మాత్రం గజం 7,500కే ఎలా కొన్నారు? జూబ్లీహిల్స్లోని ఇంటి నిర్మాణం పూర్తిగా కాంట్రాక్టు కమిషన్లతో నిర్మించారు. టిడ్కో ఇల్లు కాంట్రాక్టుల ద్వారా మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీ నిర్మాణం కాంట్రాక్టర్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేశారు. చంద్రబాబు ఇళ్లని రాజప్రసాదాలే. అందుకే ఆ అంతఃపురంలోకి ఎవరిని ప్రవేశం లేదు. రాష్ట్ర ఖజానానికి చంద్రబాబు దోచుకున్నారు. జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారు. చంద్రబాబు, లోకేష్లు మాత్రం సిండికేట్లకు భారీగా కాంట్రాక్టులు కట్టబెడుతూ వేల కోట్ల కమిషన్లు కొల్లగొడుతున్నారు. రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులు ఎక్కడో స్థలాన్ని ఇచ్చి చంద్రబాబు మాత్రం ప్రధాన ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ అమరావతి అంతఃపురానికి పెడుతున్న ఖర్చు ఎంతో చెప్పాలి. జగన్ ఇంటికి మీడియా, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు సైతం వెళ్లారు. మరి చంద్రబాబు అంతఃపురానికి ఎవరికి ఎందుకు రానివ్వటం లేదు అని ప్రశ్నించారు టీజీఆర్.